హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 2 డీఏల అరియర్స్ మంజూరు. ఆగస్టు నెల జీతంతో కలిపి విడుదల అనే తాజా సమాచారం అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు 2 విడతల కరువు భత్యం, డీఏ అరియర్స్ మంజూరు. పూర్తి వివరాలైతే తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించినటువంటి 2 కీలకమైన కరువు భత్యం అంటే డియర్‌నెస్ అలవెన్స్ మరియు డీఆర్ డియర్‌నెస్ రిలీఫ్ సంబంధించినటువంటి పెంపుదల ప్రకటించినటు విషయం మనకందరికీ తెలిసిందే. మరి దీనికి సంబంధించి మార్చి 15, 2024 తేదీన జీఓఎంఎస్ నంబర్ 28 అండ్ జీఓఎంఎస్ నంబర్ 30 అనే 2 వేర్వేరు ప్రభుత్వ ఉత్తర్వులనైతే జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారంగా డీఏ పెంపుదల, నగదు చెల్లింపులు మరియు బకాయిల వివరాల గురించి అయితే ఇక్కడ మనము స్పష్టంగా తెలుసుకుందాము. మొదటి కరువు భత్యం జీఓఎంఎస్ నంబర్ 28 డేటెడ్ ఆన్ 15th మార్చ్ 2024 ప్రకారంగా ఈ ఉత్తర్వుల ద్వారా ప్రభుత్వం 2023 జనవరి నుంచి వర్తించే డీఏను మంజూరు చేసింది. ముఖ్యమైన అంశాలు: మంజూరైన డీఏ రేటు 3.64%. వర్తించే తేదీ జనవరి 1, 2023 నుంచి. నగదు చెల్లింపు ప్రారంభం. పెరిగిన డీఏ అనేది 3.64%. సో, దీన్ని ఏప్రిల్ 2024 నెల వేతనంతో కలిపి మే 2024లోన ఇచ్చినటువంటి జీతంతో పాటైతే అందుకున్నారు. క్యాష్ రూపంలో, నగదు రూపంలో అయితే చెల్లించడం జరిగింది. మొత్తం డీఏ పెరుగుదల అప్పటి వరకు ఉన్నటువంటి 26.39%. డీఏకు కొత్తగా మంజూరు చేసిన 3.64% డీఏ కలవడంతో మొత్తం 30.03% అయితే డీఏ చేరుకుంది. దీని ప్రకారంగా 2024 ఏప్రిల్ నుంచి ఉద్యోగుల జీతాలు పెరగసాగాయి. ఈ డీఏ తాలూకా బకాయిల చెల్లింపు వివరాలు చూసుకున్నట్లయితే బకాయిల కాలం జనవరి 1, 2023 నుంచి మార్చి 31, 2024 వరకు మొత్తం 15 నెలలు. ఈ 15 నెలల బకాయిలను 3 సమాన వాయిదాల్లో చెల్లించనున్నారు. బకాయిల చెల్లింపుల షెడ్యూల్ అయితే ఇక్కడ చూడొచ్చు. సో, 3 సమాన వాయిదాలంటే మనకు ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అరియర్ అమౌంట్ వచ్చేసి ఆగస్టు 2024న, సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ అరియర్ అమౌంట్ వచ్చేసి నవంబర్ 2024న, అలాగే మూడో వాయిదా అరియర్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ ఫిబ్రవరి 2025న అయితే చెల్లింపు జరగాల్సి ఉంది. ఇక రెండవ కరువు భత్యం జీఓఎంఎస్ నంబర్ 30 డేటెడ్ ఆన్ 15th మార్చ్ 2024 ప్రకారంగా ఈ ఉత్తర్వుల ద్వారా ప్రభుత్వం 2023 జూలై నుంచి వర్తించే తదుపరి డీఏను మంజూరు చేసింది. ఇక్కడ ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే మంజూరైన డీఏ రేటు 3.64%. వర్తించే తేదీ అంటే అప్లికబుల్ ఫ్రమ్ జూలై 1, 2023 నుంచి. నగదు రూపంలో చెల్లించినటువంటి ఆహ్, చెల్లింపు ప్రారంభం ఎప్పుడంటే ఈ రెండవ విడత 3.64% డీఏను జూలై 2024 నెల వేతనంతో కలిపి ఆగస్టు 2024లో అందుకున్నారు. నగదు రూపంలో చెల్లించడం అయితే జరిగింది. మొత్తం డీఏ పెరుగుదల వచ్చేసి ఏప్రిల్ నాటికి ఉన్నటువంటి 30.03% డీఏకు 3.64% కలవడంతో జూలై 2024 నుంచి మొత్తం డీఏ 33.67%కి చేరుకుంది. దీంతో జూలై నెలలో ఉద్యోగుల జీతాలు మరోసారి పెరగసాగాయి. ఈ డీఏ తాలూకా బకాయిల చెల్లింపు వివరాలు చూసుకున్నట్లయితే 12 నెలలకు సంబంధించి బకాయిల కాలం జూలై 1, 2023 నుంచి జూన్ 30, 2024 వరకు మొత్తం 12 నెలలు. ఈ 12 నెలల బకాయిలను కూడా 3 సమాన వాయిదాల్లో చెల్లించాల్సి ఉంది. సో, బకాయిల చెల్లింపుల షెడ్యూల్ ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అరియర్ అమౌంట్ వచ్చేసి సెప్టెంబర్ 2024న, అలాగే రెండవ వాయిదా డిసెంబర్ 2024, మూడో వాయిదా మార్చి 2025న చెల్లింపులైతే జరగాల్సి ఉంది. బకాయిల చెల్లింపు విధానం జీపీఎఫ్ మరియు సీపీఎస్ ఉద్యోగులకు వేరువేరుగా అయితే ఉంటుంది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారంగా బకాయిల చెల్లింపు విధానం ఉద్యోగుల కేటగిరీని బట్టి మారుతుంది. జీపీఎఫ్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఉద్యోగులకైతే వీరికి రావాల్సిన మొత్తం డీఏ బకాయిలను వారి జీపీఎఫ్ ఖాతాకు జమ చేస్తారు. వారికి నగదు రూపంలో బకాయిలు చెల్లించబడవు. సిపిఎస్ ఉద్యోగులు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ వారికైతే రావాల్సినటువంటి మొత్తం డీఏ బకాయిలలో 10% మొత్తాన్ని వారి ప్రాన్ ఖాతాకు జమ చేసి మిగిలిన 90% నగదు రూపంలో అయితే పైన పేర్కొన్న వాయిదాల ప్రకారంగా చెల్లిస్తారు. మరి ఈ 2 డీఏలకు సంబంధించినటువంటి బకాయిలను ఆగస్టు నెల జీతంతో కలిపి చెల్లించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఆగస్టు
నెల జీతానికి సంబంధించి పే స్లిప్స్ కూడా మనకైతే అందుబాటులోకి వచ్చాయన్నమాట. సో, ప్రస్తుతానికైతే పే స్లిప్‌లో ఎటువంటి అప్డేట్ అయితే లేదన్నమాట. ఈ యొక్క ఆగస్ట్ నెలతో జీతంతో పాటు చెల్లిస్తారా అనైతే పే స్లిప్‌లో లేదు. కానీ సప్లిమెంటరీ బిల్ ద్వారా గాని అట్లా మనకు పెట్టే అవకాశాలయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. దీనిపై అప్డేట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వీడియో ద్వారా అయితే మన ఛానల్ ద్వారా అయితే అందిస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.